హలో వ్యూయర్స్, నా పేరు నరేష్. ఈరోజు మనం పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన మెనిస్ట్రేషన్ గురించి నేర్చుకుందాము. జనరల్గా ఈ టాపిక్లో మనకి మినిమం 2 to 3 క్వశ్చన్స్ లైక్ మ్యాక్సిమం 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ టాపిక్లో ఏంటంటే అందరూ మనం 2D షేప్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటాం. కానీ ఈ ఫార్ములాస్ అన్నీ బట్టి కొట్టే బదులు అవి ఎలా వచ్చాయి, వాటిని ఎలా వచ్చాయో మనం కనుక్కుంటే మనం వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. అందుకనే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నుంచి వెళ్ళి రావాలి. బేసిక్స్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడిగినా కూడా మనం చేయగలుగుతాము. సో ఇందులో ఫస్ట్ మనము ఇప్పుడు నేర్చుకోబోయే 2D షేప్స్ ఏంటంటే స్క్వేర్, చతురస్రము, దీని యొక్క చతురస్రం యొక్క చుట్టుకొలత అండ్ వైశాల్యము, అండ్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రము, దీని యొక్క పెరిమీటర్ అండ్ ఏరియా, తర్వాత ప్యారలోగ్రామ్ సమాంతర చతుర్భుజము, అండ్ రాంబస్ సమచతుర్భుజము, అండ్ ట్రెపీజియం సమలంబ చతుర్భుజము, అండ్ ట్రయాంగిల్స్ వీటికి సంబంధించిన పెరిమీటర్స్ అండ్ ఏరియాస్ అంటే చుట్టుకొలతలు అంటే వైశాల్యాల గురించి నేర్చుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేది చతురస్రము. మామూలుగా చతురస్రం అంటే చతురస్రం స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ది వన్ స్క్వేర్ హియర్, దీని యొక్క సైడ్ ఏ అనుకుంటే భుజము, అన్ని భుజాలు కూడా సమానం అవుతాయి, అన్ని భుజాలు కూడా ఏ అవుతాయి. సో దీని యొక్క పెరిమీటర్ చుట్టుకొలత కావాలంటే, ఎప్పుడైనా కానీ చుట్టుకొలత కనుక్కోవాలంటే మనము చతురస్రం యొక్క అన్ని భుజాలని కూడాలి, అడిషన్ చేయాలి. అన్ని భుజాలని అడిషన్ చేస్తే మనకి పెరిమీటర్ వచ్చేస్తుంది, చుట్టుకొలత వస్తుంది. సో చుట్టుకొలతని మనము పెరిమీటర్ని పీతో సూచిస్తాము. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ 4 సైడ్స్ని యాడ్ చేస్తున్నాము, ఏ ప్లస్ ఏ. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఏలు ఉన్నాయి, 4 ఏస్ ఉన్నాయి కాబట్టి 4a. సో ఇది మనము పెరిమీటర్ చతురస్రం యొక్క పెరిమీటర్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 into a. అలాగే ఏరియా అంటే వైశాల్యము. సో ఈ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే, అసలు వైశాల్యం అంటే ఏంటంటే పర్టికులర్ ప్లేస్ ఆక్యుపైడ్ బై ది ఆబ్జెక్ట్. అంటే ఒక వస్తువు ఎంత వైశాల్యాన్ని ఆక్రమించిందో, ఎంత స్థలాన్ని ఆక్రమించిందో దాన్ని మనము వైశాల్యం అంటాము. సో ఈ వైశాల్యానికి ఫార్ములా ఏంటిదంటే, సో ఒక భుజము ఇంటూ భుజము తీసుకోవాలి. అంటే భుజము ఇంటూ భుజము నథింగ్ బట్ a into a. దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు అంటే a into a is nothing but a square. అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a square అని మనము ఫార్ములా తీసుకుంటాము. ద నెక్స్ట్ వన్ ఈజ్ దీర్ఘ చతురస్రము, రెక్టాంగిల్. సో దీర్ఘ చతురస్రము దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే, దీర్ఘ చతురస్రము తీసుకున్నట్టయితే దీంట్లో ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెంత్ అని తీసుకుంటే, ఇది ఒక బెడ్త్ అని తీసుకుంటే, దీని యొక్క ఎదురు భుజం కూడా లెంత్ అవుతుంది, దీనికి ఎదురు భుజం కూడా లెంత్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత కనుక్కోవాలంటే, చుట్టుకొలత అంటే ఏం చెప్పాము ఇంతకుముందు, మనము అన్ని ఇచ్చిన ఫిగర్ యొక్క భుజాలన్నీ కూడాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఇదొక భుజము ప్లస్ బ్రెడ్త్ ప్లస్ అగైన్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకు 2 ఎల్లులు ఉన్నాయి, సో 2l వస్తుంది. మళ్ళీ అలానే 2 బ్రెడ్త్లు ఉన్నాయి కాబట్టి 2 బ్రెడ్త్లు వస్తాయి. ఇందులో 2 అనేది కామన్ ఉంది కాబట్టి మనం 2 తీసేసుకుంటే కామన్, రిమైనింగ్ ఏమొస్తుంది అంటే l plus b వస్తుంది. అంటే మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిదంటే, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 into l plus b అనే ఫార్ములా యూజ్ చేస్తాము. అలానే ఏరియా కనుక్కోవడానికి, ఏరియా అంటే వైశాల్యానికి సూత్రం ఏంటిదంటే, ఇంతకుముందు అలానే ఇక్కడ భుజం ఇంటూ భుజం ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా భుజము ఇంటూ భుజము అంటే నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటే సరిపోతుంది. అంటే టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ వీఆర్ యూజింగ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. అలాగే
మనము పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజము ఈ పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ అ పారలోగ్రామ్. దీనికి పెరిమీటర్ ఏం లేదు, దీనికి పర్టికులర్గా ఫార్ములాస్ అని ఏం యూజ్ చేయము. సింపుల్గా ఇచ్చిన అన్ని సైడ్స్ని మనము యాడ్ చేసి సరిపోతుంది. అంటే యాడింగ్ 4 సైడ్స్ చేస్తే సరిపోతుంది. యాడింగ్ 4 సైడ్స్ అంటే ఇచ్చిన భుజాలన్నింటినీ కూడితే మనకు పెరిమీటర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ పెరిమీటర్ ఏరియాకు ఒక ఫార్ములా ఉంటుంది వైశాల్యానికి. దానికి ఏంటిదంటే ఇక్కడ దీన్ని మనము బేస్గా కన్సిడర్ చేసేసి దీని యొక్క హైట్ ఇలా తీసుకుంటే మనము బేస్ ఇంటూ హైట్ కన్సిడర్ చేయొచ్చు. లైక్ అంటే ఇంతకుముందు మనము దీర్ఘచతురస్రం యొక్క ఏరియా ఫార్ములా ఎల్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎలా తీసుకున్నామో ఇందులో కూడా బేస్ ఇంటూ హైట్ తీసుకుంటాము. అంటే ఈ సమాంతర చతుర్భుజం యొక్క బేస్ అండ్ హైట్ని మనము ఏరియా కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. తర్వాత రాంబస్కి సమాంతర చతుర్భుజం, దీనికి పెరిమీటర్ కూడా మనము అన్ని సైడ్స్ని కూడా యాడ్ చేసి మనకి పెరిమీటర్ వచ్చేస్తుంది. అండ్ రాంబస్లో కూడా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ 4 into A అండ్ ఏరియాకి ఈజ్ ఈక్వల్ టు మనం ఇందులో డయాగ్నల్కి ఒక D1 అని డిక్లేర్ చేసుకోవాలి ఒకటి, ఇంకొకటి కర్ణం డయాగ్నల్ D2 తీసుకోవాలి. సో ఏరియా కనుక్కోవడానికి రాంబస్ యొక్క ఏరియా అనేది అంటే 1/2 ఇంటూ కర్ణము 1 ఇంటూ కర్ణము 2 అంటే డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2 తీసుకుంటాము. తర్వాత ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం సమలంబ చతుర్భుజానికి ఫార్ములా ఏంటిదంటే మనం ఇప్పుడు ఒక ట్రెపీజియం తీసుకొని కన్సిడర్ చేసేస్తే ఇందులో ట్రెపీజియంలో మనకి ఆపోజిట్ సైడ్ ప్యారలల్గా ఉంటాయి. సో దాని ఒక భుజాన్ని ఏ అనుకొని ఇంకొక భుజాన్ని బి అనుకుంటే దీని యొక్క హైట్ దీని యొక్క విడ్త్ని హైట్ అని తీసుకుంటే సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు యాడింగ్ ది 4 సైడ్స్ ఆల్రెడీ అండ్ ఏరియా వీ కెన్ రైట్ 1/2 ఇంటూ హైట్ ఆఫ్ ది ట్రెపీజియం ఇంటూ సమ్ ఆఫ్ ది ఆపోజిట్స్ అంటే ఏ ప్లస్ బిని మనం తీసుకొని ట్రెపీజియం యొక్క ఫార్ములాని కనుక్కుంటాం. సో ట్రెపీజియం యొక్క ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ హైట్ ఆఫ్ ది ట్రెపీజియం ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ అంటే ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే మనకి ట్రెపీజియము ఏరియా వచ్చేస్తుంది. తర్వాత మనకి సర్కిల్స్ వెళ్దాం. సర్కిల్స్ అంటే వృత్తాలు. ఇప్పుడు సర్కిల్స్ సర్కిల్ అండ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ వృత్త కేంద్రము. అండ్ మనము ఈ వృత్త కేంద్రం నుంచి ఒక సర్కిల్ మీద ఒక పాయింట్ కనుక ఏ తీసుకుంటే సెంటర్ O అని తీసుకుంటే వృత్త కేంద్రం నుంచి వృత్తం మీద ఉన్న బిందువు గల మధ్య దూరాన్ని మనము వ్యాసార్థం అని అంటాము. అంటే నథింగ్ బట్ రేడియస్ అని అంటాము, వ్యాసార్థం అని అంటాము. అంటే ఈ వ్యాసార్థం అనేది ఈ వృత్త కేంద్రం నుంచి ఈ యొక్క బిందువు మధ్య దూరాన్ని సూచిస్తుంది. అలానే ఇంకొక రేఖ ఏబి తీసుకుంటే ఈ దూరాన్ని ఏ నుంచి బికి ఉన్న దూరాన్ని మనము వ్యాసం అని అంటాము. దీన్ని డయామీటర్ అండ్ డీతో సూచిస్తాము, దీన్నేమో క్యాపిటల్ ఆర్తో సూచిస్తాము. అండ్ వృత్తంలో మళ్ళీ అన్ని వ్యాసాలు సమానంగా ఉంటాయి. అంటే అన్ని వ్యాసాలు కూడా వృత్తంలో సమానంగా ఉంటాయి. అంటే ఆల్ రాడీస్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎ సర్కిల్. సో ఇప్పుడు దీనికి మనము పెరిమీటర్ అండ్ చుట్టుకొలత అండ్ వైశాల్యం ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. సో దీనికన్నా ముంగట ఏం చేస్తామంటే మనకు దీని మీద ఈ కాన్సెప్ట్ మనకు చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వ్యాసం ఇచ్చి వ్యాసార్థం కనుక్కోవడము, వ్యాసార్థం ఇచ్చి వ్యాసాన్ని కనుక్కోమని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ రేడియస్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేడియస్ 5 సెంటీమీటర్స్ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ టోటల్ లెంత్ ఏమవుతుంది మనకి ఇటు నుంచి ఇక్కడ కూడా 5 సెంటీమీటర్ అవుతుంది కాబట్టి టోటల్ డయామీటర్ లెంత్ ఏమవుతుందంటే మనకి 10 సెంటీమీటర్ అవుతుంది. అంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్ తీసుకుంటాము. ఒకవేళ డయామీటర్ ఇచ్చి రేడియస్ కనుక్కోమంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 చేస్తాం. అంటే డయామీటర్లో హాఫ్ చేస్తే మనకు వృత్తం యొక్క వ్యాసార్థం వచ్చేస్తుంది. సో డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. ఇప్పుడు మనము వృత్తం యొక్క చుట్టుకొలత ఎలా కనుక్కున్నా చేద్దాము. సో ఇక్కడ మనకు ఇంతకుముందు పెరిమీటర్ అనగానే అన్ని భుజాలు యాడ్ చేయాలని చెప్పిన, కానీ ఇక్కడ మనకు సర్కిల్లో భుజాలు ఉండవు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ చేసామనుకోండి, మళ్ళీ సర్కిల్ అంతా తిరిగి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో దీన్ని ఒక చుట్టుకొలత అని మనము తీసుకుంటాము. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదంతా తిరిగి అక్కడికి ఎండ్ అవుతాము. ఈ యొక్క లెంత్ని మనము చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాము. మనము సర్కిల్లో దీన్ని పెరిమీటర్ అనకుండా సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అని అంటాము. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. సో దీనికి ఒక ఫార్ములా ఏం చేస్తామనంటే పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను చెప్పాను ఇదంతా ఒక రౌండ్ తిరగాలని చెప్పాను. సో సర్కిల్ ఎప్పుడైనా కానీ మనకు 360 డిగ్రీస్ చూపిస్తుంది. సో 360 డిగ్రీస్ ఇది నథింగ్ బట్ 2π అని తీసుకుంటాం. పై వాల్యూ 180 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్ ఇంటూ 2 నథింగ్ బట్ 360 డిగ్రీస్. తర్వాత పెరిమీటర్ అన్నాను కదా, పెరిమీటర్ అన్నప్పుడు ఏం చేస్తామంటే 2π అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్మాల్ సర్కిల్ తీసుకున్నాను, దీని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్ అని అనుకున్నాను. ఇంకొక సర్కిల్ తీసుకున్నాను, దీని యొక్క రేడియస్ నేను 10 సెంటీమీటర్ డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే మన ఈ ఇచ్చిన యొక్క వ్యాసార్థం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ పెరిమీటర్ కనుక్కోవాలంటే 360 డిగ్రీస్ ఇంటూ మనము రేడియస్ చేస్తే సరిపోతుంది. మనకు డైరెక్ట్ మనకు వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా వచ్చేసింది. సో టు ఫైండ్ ది సో అప్పుడు ఏం చేస్తామంటే 2πr అనే ఫార్ములా మనము వృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి మనం యూస్ చేస్తాము. ఇది కాకుండా ఒక్కొక్కసారి మనకు డయామీటర్ వాల్యూ కూడా ఇస్తాడు. అంటే డయామీటర్ వాల్యూ ఇస్తే మనము చేయొచ్చు. కాకపోతే ఏంటిదని ఇంకొక ఫార్ములా కూడా చేయొచ్చు. అదర్వైజ్ వీ కెన్ యూస్ πd ఆల్సో వీ కెన్ యూస్. అంటే ఇక్కడ నేను ఏమని చెప్పాను, d నథింగ్ బట్ 2 ఇంటూ రేడియస్ కాబట్టి సో 2πr అన్న రాసుకోవచ్చు, లేదా π ఇంటూ d రాసినా మనకు చుట్టుకొలత వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా వచ్చేస్తుంది. తర్వాత వృత్త వైశాల్యము అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలంటే ఇంతకుముందు చెప్పాను సర్కిల్లో మనకి 2πr అంటే మొత్తం సర్కిల్ డిక్లేర్ చేశారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే వృత్తం యొక్క ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏం చేస్తామంటే π ఇంటూ రేడియస్ స్క్వేర్ చేస్తాము, అంటే πr స్క్వేర్. అండ్ ఇక్కడ మనకు పై వాల్యూ ఎప్పుడైనా కానీ మనము 22/7 ఆర్ 3.14ని ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తీసుకోవాలి. పై వాల్యూ 22/7 ఆర్ 3.14. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనము వృత్తం యొక్క చుట్టుకొలత అండ్ ఏరియా కనుక్కోవచ్చు. దీంతో పాటు మనము సెమీ సర్కిల్ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్తము. సో ఈ అర్ధవృత్తం అంటే ఏంటిదంటే సెమీ సర్కిల్లో హాఫ్ పార్ట్ అంటే ఇది. సో ఇక్కడ కూడా సేమ్ మనం రేడియస్ డిక్లేర్ చేసాము అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడికి డయామీటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పెరిమీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే ఈ పెరిమీటర్లో ఉన్న లెంత్కి సగం తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఇంతకుముందు ఏం రాసాం మనము 2πr అని రాసాం కదా. ఇప్పుడు నేను అర్ధవృత్తం రాస్తున్నా అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్ తీసుకున్నా కాబట్టి ఇందులో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఇందులో హాఫ్ తీసుకుంటున్నా. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి π ఇంటూ రేడియస్. సో π ఇంటూ రేడియస్ చేసేసి మనకి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అనేది వస్తుంది. తర్వాత ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇది కూడా అంతే. సో మనం ఇంతకుముందు ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ సర్కిల్ మనము πr స్క్వేర్ రాసాము. అలాగే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అర్ధవృత్తం యొక్క వైశాల్యము ఏం చేస్తామంటే ఈ ఏరియా ఆఫ్ ది సర్కిల్లో హాఫ్ తీసుకుని సరిపోతుంది. దీనికి పర్టికులర్ ఫార్ములాస్ ఏముండవు. జనరల్గా మనము పెరిమీటర్ ఉన్న ఏరియాస్ కనుక్కొని అందులో హాఫ్ తీసుకుంటే మనకు కావాల్సిన అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఉన్న వైశాల్యాలు వచ్చేస్తాయి. ఇది కాకుండా సర్కిల్ మీద మనకు ఒకటి సెక్టర్ అనేది మీద ఒక టాపిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
సర్కిల్ డిఫైన్ చేసుకున్నాక సెక్టర్ ఏంటంటే ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ దిస్ సర్కిల్ అన్నట్టు. ఒక సర్కిల్లో ఒక పీస్ని మనం సెక్టార్ అని అంటాము. అంటే ఈ పార్టీని మనం సెక్టార్ కింద డిక్లేర్ చేస్తాము. అండ్ ఈ సెక్టార్కి కూడా మనకు ఇక్కడ రెండు ఫార్ములాస్ మీద 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, 2 కాన్సెప్ట్స్ టచ్ అప్ అవుతాయి. ఒకటి ఏంటిదంటే ఆర్క్ లెంత్ ఒకటి వస్తుంది అండ్ సెక్టార్ ఏరియా అని ఒకటి వస్తుంది. సో ఈ 2 ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి షేడింగ్ పార్ట్లో మనకు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఆర్క్ లెంత్ అంటే ఏంటిదంటే ఈ సర్కిల్లో ఉన్న ఈ పార్ట్ని మనము ఆర్క్ లెంత్ అని అంటాము. అంటే ఈ యొక్క స్మాల్ పీస్ని ఆర్క్ లెంత్ అని అంటాం. సో దీని యొక్క లెంత్ని కనుక్కోవాలంటే మనం ఫార్ములా ఏం చేస్తామంటే, ఇంతకుముందు చెప్పాను కదా, సర్కిల్ ఈజ్ డినోటెడ్ విత్ 360 degrees. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ టీటా డిఫైన్ చేస్తాం, ఒక సమ్ యాంగిల్ డిఫైన్ చేసేస్తే మనం ఇప్పుడు టోటల్ 360 degrees ఒక టీటాని తీసుకుంటున్నాం. అంటే ఏం చేస్తామంటే టీటా బై 360 degrees అంటే టోటల్లో టీటా తీసుకుంటాము ఇంటూ నేను ఆర్క్ లెంత్ అన్నాను. లెంత్ అంటే ఏంటంటే లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సర్కంఫరెన్స్, పెరిమీటర్. అంటే చుట్టూ ఉన్న బౌండరీలో నేను ఒక పార్ట్ తీసుకుంటున్నాను, అంటే పెరిమీటర్ని కన్సిడర్ చేయాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది మనకి 2πr. సో ఇప్పుడు ఆర్క్ లెంత్ ఫార్ములా ఏం యూజ్ చేసి అంటే టీటా బై 360 degrees ఇంటూ 2πr. ఇది యూజ్ చేసేస్తే మనకి ఆర్క్ లెంత్ అనేది వచ్చేస్తుంది. అలానే ఏరియా సెక్టార్ ఏరియా కనుక్కోవాలంటే సేమ్ సెక్టర్ ఏంటంటే ఈ ప్లేస్ని మనం ఆక్యుపైడ్ ప్లేస్ని మనం కనుక్కుంటున్నాం కాబట్టి టీటా బై 360 degrees ఇంటూ ఇప్పుడు ఏమన్నా ఏరియా అన్నాను కదా, ఏరియా ఫార్ములా ఇంతకుముందు మనం ఏం రాసాము πr² రాసాము కాబట్టి సింపుల్గా ఇక్కడ πr² రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 2 ఫార్ములాస్ వచ్చేస్తాయి. ఆర్క్ లెంత్ టీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై 2πr అండ్ సెక్టార్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 degrees ఇంటూ πr². తర్వాత మనకి త్రిభుజాల మీద మనకి చుట్టుకొలతలు ఉన్న వైశాల్యం ఎలా కనుక్కుంటామో ఫార్ములాస్ చూద్దాం. అయితే మన త్రిభుజాలు అనగానే మనకి ఒకటే త్రిభుజం లేదు, మనకు రకరకాల త్రిభుజాలు ఉన్నాయి. కాబట్టి అన్ని ఫార్ములాస్ నేర్చుకోకుండా ఒక త్రిభుజం ఫార్ములా నేర్చుకొని ఆ కాన్సెప్ట్ని మనం మిగతా త్రిభుజాలకి అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అన్ని గుర్తుపెట్టుకొని అంత కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఒక త్రిభుజంకి ఎలా కనుక్కున్నామో నేర్చుకొని దాన్ని మిగతా త్రిభుజాలకు కూడా చేసుకుంటే సరిపోతుంది. సో త్రిభుజం ట్రయాంగిల్. సో నార్మల్గా ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్ అంటే అందరికీ తెలుసు, అందులో ఒక బేస్ ఉంటుంది, ఒక హైట్ ఉంటుంది అండ్ 3 sides ఉంటాయి, 3 వర్టెక్స్ ఉంటాయి, మూడు బిందువులు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి త్రిభుజం. అండ్ ఇప్పుడు దీంట్లో జనరల్గా పెరిమీటర్ అని అంటే మనం అన్ని సైడ్స్ని యాడ్ చేస్తాము, యాడింగ్ ఆల్ సైడ్స్. తర్వాత మామూలు జనరల్గా ఏరియా అంటే ఏం చేస్తామంటే మనము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఈ సైడ్స్ ఇవ్వకుండా కేవలము భూమి ఉండి ఎత్తు అంటే బేస్ అండ్ హైట్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఏం చేస్తామంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. కానీ మనము టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్కి వెళ్ళినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్, ఇక మనకు ఈ ట్రయాంగిల్లో మనకు 3 రకాల త్రిభుజాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు వీటి యొక్క చుట్టుకొలతలు అండ్ వైశాల్యాలు ఎలా కనుక్కుంటామో నేర్చుకుందాం. సో విషమబాహు త్రిభుజం అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఈ విషమబాహు త్రిభుజం ఏంటిదంటే ఇచ్చిన త్రిభుజంలో 3 భుజాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, అంటే ఈక్వల్గా కాకుండా 3 లెంతులు 3 భుజాలు కూడా 3 వివిధ కొలతలకు ఇస్తారు. సో ఇప్పుడు విషమబాహు త్రిభుజం ఎలా ఉంటుందంటే అంటే ఈ యొక్క భుజం యొక్క పొడవు ఏ తీసుకుంటే ఇంకొక భుజము బి అవుతుంది, ఇంకొక భుజము పొడవు సి అవుతుంది. అంటే ఇక్కడ 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఉండి వైశాల్యం ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో చుట్టుకొలత అంటే పెరిమీటర్, సో పెరిమీటర్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందే, ఇచ్చిన త్రిభుజం యొక్క అన్ని భుజాలని కొడితే సరిపోతుంది. సో A + B + C ఈ 3 యాడ్ చేసేసి మనకి ఈ విషమబాహు యొక్క త్రిభుజం యొక్క చుట్టుకొలత వస్తుంది. అలానే వైశాల్యము ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా S × S - A × S - B ×
s minus c under root. We are taking the square root of s into s minus a into s minus b into s minus c. సో ఇక్కడ s అనేది ఏంటిది అంటే ఇక్కడ s అనేది ఏమవుతుందంటే పెరిమీటర్లో హాఫ్ తీసుకుంటాం. అంటే a ప్లస్ b ప్లస్ సిలో హాఫ్ తీసుకుంటాము. అంటే ఎస్ దీని యొక్క ఈ వాల్యూని మనము ఎస్గా తీసుకొని ఇందులో సబ్మిట్ చేస్తే మనకి ఏరియా యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. ఇది స్కేల్ అండ్ ట్రయాంగిల్కి యూజ్ చేస్తాము. అలానే మనము సమబాహు అంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్కి వచ్చేస్తే ఈ ఈక్విలేటర్ ట్రయాంగిల్ మనకి 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో మనము దీని యొక్క చుట్టుకొలత మనము అంటే పెరిమీటర్ ఏమని తీసుకోవచ్చునంటే భుజము ప్లస్ ఇంకొక భుజము. సో 3 భుజాలను కూడితే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే నథింగ్ బట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3a. అంటే చుట్టుకొలత ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుందంటే 3 into a. దీని యొక్క వైశాల్యం ఫార్ములా కూడా మనకి √3/4. మనం మామూలుగా √3/4 a² యూస్ చేసాము. కానీ అలా బైహార్ట్ చేసే వాళ్ళు అది ఎలా వచ్చిందో మనము ఈ మెథడ్లో చూసి చేసుకుందాము. సో ఇదే మెథడ్తో మనము సమద్విబాహు త్రిభుజాన్ని కూడా సూత్రం రాబట్టుకోవచ్చు. సో మామూలుగా మనం √3/4 అని a² అని బైహార్ట్ చేయకుండా ఇదే కాన్సెప్ట్తో మనం అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు నేను ఏమని చెప్పాను, ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇప్పుడు ఇక్కడ ఏ అని చెప్పాను మనం a ప్లస్ b ప్లస్ c బై 2. అంటే అక్కడ ఏ వాల్యూ s వాల్యూ ఏమవుతుందంటే 3 భుజాలు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే a ప్లస్ a బై 2 నథింగ్ బట్ 3a బై 2. అంటే ఇక్కడ s వాల్యూ ఏమవుతుంది మనకి 3a బై 2 అవుతుంది. ఇప్పుడు ఆ s వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి s ఈజ్ ఈక్వల్ టు 3a బై 2 ఆఫ్ 3a బై 2 మైనస్ a వన్ మోర్ సైడ్ అండ్ ఇంకొక సైడ్ దగ్గర 3a మైనస్ b బై 2 మైనస్ ఏ వాల్యూలో మనం ఇంకొక భుజం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఏనే తీసుకోవాలి. 3 భుజాలు సమానం కాబట్టి మళ్ళీ 3a మైనస్ 2 బై ఇంకొక భుజం అంటే 3 భుజాలు ఇక్కడ ABCకి మనము ఏ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ అన్ని భుజాలు మనకు సమానము. సో స్క్వేర్ రూట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామనంటే 3a బై 2 మనకి ఇక్కడ కాసాగులు చేసుకోవాలి. చేసుకుంటే 2 1s మనకి కాసాగు 2 1s 2 వస్తుంది. తర్వాత 2 1s 2 అవుతుంది కాబట్టి 3a into 1 అంటే న్యూమరేటర్ని కూడా 1తో మల్టిప్లై చేసేస్తే 3a వస్తుంది. మైనస్ ఇక్కడ 1 into 2 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 చేసేస్తే 2a అవుతుంది. సో అన్నీ కూడా అలానే సేమ్ వస్తాయి కాబట్టి సో 3a మైనస్ 2a బై 2 ఇంటూ 3a మైనస్ 2a బై 2 వచ్చేసింది స్క్వేర్ రూట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే 3a మైనస్ 2 ఇంటూ 3a మైనస్ 2a అంటే a బై 2 వస్తుంది ఇంటూ a బై 2 వస్తుంది ఇంటూ a బై 2 వస్తుంది స్క్వేర్ రూట్. తర్వాత ఇప్పుడు ఈ అన్నీ అప్లై చేసేస్తే 3a పవర్ 1 2 3 4 ఉంటుంది మనకి. అంటే 3a టు ది పవర్ ఆఫ్ 4 బై 2 to the 4 4 to the 8 a to the 16 స్క్వేర్ రూట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ రూట్ని మనం అన్నిటికీ సపరేట్ చేసేస్తే అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a టు ది పవర్ ఆఫ్ 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 16 చేసేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 3a² అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 2 మిగులుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అలానే ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4. అంటే మనకి ఇది ఒక ఫార్ములా వస్తుంది. అంటే √3/4 ఇంటూ a² అనేది మనకు వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా వస్తుంది. సో అది ఏంటిదంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజానికి మనం యూజ్ చేస్తాం. ఇదే కాన్సెప్ట్తో మనము ఐసోసెల్స్ ట్రయాంగిల్ కూడా యూజ్ చేసేస్తాము. అంటే సమద్విబాహు త్రిభుజానికి చుట్టుకొలత ఉన్న పెరిమీటర్ ఎలా కనుక్కుందామో చూద్దాం. దీని యొక్క పెరిమీటర్ కనుక్కోవడానికి చుట్టుకొలత కనుక్కోవడానికి అండ్ సమద్విబాహు త్రిభుజంలో అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఏంటి, ఈ ఐసోసెల్స్ ట్రయాంగిల్ మనకి 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇంకొకటి b అవుతుంది. అంటే a ప్లస్ ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా యూజ్ చేస్తాము, 3 భుజాలను యాడ్ చేసేస్తే a ప్లస్ b. దానికి ఫార్ములా ఏమవుతుందంటే 2a ప్లస్ b అవుతుంది. ఈ ఫార్ములా ఏంటిదంటే పెరిమీటర్ అంటే సమద్విబాహు త్రిభుజానికి చుట్టుకొలత కనుక్కోవడానికి 2a ప్లస్ b యూజ్ చేసేస్తాము. అలానే ఈ కాన్సెప్ట్ మొత్తంతో మనం డివైడ్ చేసేస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు
b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి 4a² మైనస్ b² వస్తుంది. ఇదే ఫార్ములాలో మనము ఈ సైడ్స్ తీసుకుని అప్లై చేసేస్తే మనకు b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b² అన్న ఫార్ములా వస్తుంది. సో ఇవి యూజ్ చేసుకొని మనం ఈ యొక్క సమద్విబాహు యొక్క త్రిభుజం యొక్క చుట్టుకొలత ఉన్న వైశాల్యాలు కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఈ ఫార్ములాస్ అన్నీ క్లారిటీగా తెచ్చుకుందాం ఒకసారి. సో ఫస్ట్ ఫార్ములా ఏంటిందంటే ఇక్కడ ఈ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఎటువంటి భుజం యొక్క కొలతలు ఇవ్వనప్పుడు కేవలము భూమి ఉండి ఎత్తు అంటే బేస్ అండ్ హైట్ మాత్రం ట్రయాంగిల్కి ఇచ్చినప్పుడు మాత్రమే మనము ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాము. ఈ కింద 3 ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చినప్పుడు మాత్రము ఇవి మనము యూజ్ చేస్తాము. మళ్ళీ ఆ భుజాలలో కూడా మనకు డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే 3 భుజాలు వేరువేరుగా ఉన్నప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అండ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c యూజ్ చేస్తాము. తర్వాత ఐసోసెల్స్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానం కాబట్టి 2a ప్లస్ b అండ్ ఏరియాకి మనము b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b² యూజ్ చేస్తాము. అలానే సమబాహు త్రిభుజం అంటే ఈక్వల్ ట్రయాంగిల్లో అన్ని భుజాలు సమానం కాబట్టి 3a యూజ్ చేస్తాము పెరిమీటర్కి ఫార్ములా. సో పెరిమీటర్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3a అండ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a² అనే ఫార్ములా యూజ్ చేస్తాము. ఓకే దా సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్న చుట్టుకొలతలను వైశాల్యాలు. సో మనం ఎప్పుడైనా కానీ బేసిక్స్ నుంచి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మనం చేయగలకు వీలుగా ఉంటుంది. రేపటి క్లాస్లో మనము వీటి మీద సమస్యలు సాధిస్తాము. అంటే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా చేయాలని చూద్దాము. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బై.